కానీ మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఈ కాలం పిల్లలు, టీనేజ్ పిల్లలు 1 గంట వరకు వాళ్ళ దగ్గరున్న చూస్తుంటారు. ఏంటిది, ఏం చూస్తుంటారు నేను చెప్పక్కర్లేదు. 2 వరకు చూస్తూ ఉంటారు. ఇవాళ వాళ్ళ బెడ్రూమ్స్ వేరు, వాళ్ళు వేరే వేరే వాళ్ళ ప్రపంచం వేరు ముందు. కాబట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు 6ంటికి రమ్మంటే లేస్తారా, వాళ్ళని లేకనా ఒక అర్ధగంట ఆగంటారు. ఇప్పుడు ఈ వృద్ధులు కూడా ఏం చేస్తున్నారు? ఆ సీరియల్ బాగుంది, ఈ సీరియల్ బాగుందని ఫోన్ల ద్వారా తెలుసుకుంటున్నారు. వాళ్ళు సీరియల్ చూస్తున్నారు, వాళ్ళు పెందనాలు లేకుండా పోతున్నారు. దీనివల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి? ప్రయోజనం ఉందా? ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. అవునా? ఆరోగ్యం ఎందుకు దెబ్బతినిపోతుంది? ప్రతి మనిషికి డాక్టర్ దగ్గరికి పోగానే 8 గంటలు నిద్ర పోవాలంటున్నాడు. మీరు 8 గంటలు పోతున్నారా నిద్ర? టయానికి అన్నం తినాలంటున్నారు. తింటున్నారా? కాబట్టి ఆరోగ్యం చెడిపోతుంది. అందుకనే ప్రతిరోజు కూడా నెత్తి మించి స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకొని ముందు దేవుడి దగ్గర దీపారాధన చేసి పాపమైన దీనంగా మిగిలి చూస్తూ ఉంటాడు ఫోటో రూపంలో. అరే పొద్దున్నే టిఫిన్ చేస్తున్నావు, మధ్యాహ్నం భోజనం, 4ంటికి స్నాక్స్, మళ్ళీ 8ంటికి భోజనం చేస్తున్నావు, 4 సార్లు తింటున్నావురా, కొద్దిగా పండారు నాకు పెట్టరబ్బా అని చెప్పి ఆయన పాపం దీనంగా మనకెళ్ళి చూస్తూ ఉంటాడు. చూస్తాడా? చూద్దా. అందుకనే మగవాళ్ళు అర్జెంట్ పనుందని బజారుకి వెళ్ళినా మీరు మాత్రం తప్పనిసరిగా రోజు ఆడవాళ్ళు ఎత్తిమే స్నానం చేయక్కల్లా. ఎలా ఉన్నా సరే ఎత్తిమే స్నానం చేయక్కల్లా. అర్థమైందండి? వాళ్ళకి శుక్రవారం మాత్రమే నెత్తిమే స్నానం చేయాలి. నెత్తి నుంచి స్నానం చేసి కొంచెం దీపారాధన చేయండి. అర్థమైందా? ఎంత నూనె వస్తారు? 10 గ్రాములు చాలు. అంటే మీరు నమస్కారం చేసేంత వరకు వెలిగినా చాలు. 100 గ్రాములు నూనె పోయక్కల్లా. కొంచెం పంచదార అక్కడ పెట్టండి, దండం పెట్టండి, కొంచెం నోట్లో వేసుకోండి. అదే పంచదారని తీసుకువెళ్లి తులసిమ్మ దగ్గర వేయండి. ఏమవుతున్నప్పుడు చీమలు తింటాయి, ఇంకా ఏదే క్రిమి కీటకాలు తింటాయి. దీనివల్ల మీకు 2 పుణ్యాలు. ఒకటి వాటికి భోజనం పెట్టిన పుణ్యం, వాటి ఆకలి తీర్చిన పుణ్యం. రెండోది దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన పుణ్యం. ఇంత పంచదారికి 2 పుణ్యాలు కొట్టేస్తారు మీరు. అర్థమైందా? సామాన్యమైన వ్యవహారం కాదు. అయిందా? నీరు జలనమ్మ అమ్మవారి మీద నీరు జలండి, శ్రీ సూక్తం చెప్పండి శాస్త్రి గారు. ఓం హరిణ్య వరణ మరణేంద్ర వరణ శ్రీరామ ఇంద్రావరణ లక్ష్మీ ఆభరణార్థే అక్షరాన్ని సమర్పయామి. కొద్దిగా పసుపు కుంకుమ వేడి. ఆయనేదే వరాయనే దూరుదారోహంద పుష్పణీ హృదాష్టపుండరీ కాగభద్రశ్చహాయిమే అలంకరణార్థే హరిద్రాచూర్ణ కుంకుమం సమర్పయామి.
వైష్ణవ్యై నమః ఓం వారాహ్యై నమః ఓం ఇంద్రాణ్యై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాలక్ష్మీ నమః ఓం మహాసరస్వత్యై నమః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి శ్రీ లక్ష్మీదేవ్యై నమో నమః. హరిద్రాచూర్ణ కుంకుమం సమర్పయామి అక్షతైః పుష్పైశ్చ పూజయామి. అక్షర పూజామి పుష్పాయ పూజయామి. ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న దుర్గా అమ్మవారి అష్టోత్తరనామాలు చెప్తాడు, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరనామాలు చెప్తాడు అయ్యగారు. మీరు చెప్పండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఈ 3 వేళ్లతోటి అమ్మవారి రూపు మీద కుంకుమ వేస్తూ ఉండండి. ఏమంటారు? అంతం వచ్చిందా చెప్పండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇప్పుడు అమ్మవారిని కొంచెం పైకి తీసి ఆకేసి ఆకు మీద అమ్మవారిని పెట్టండి. దాని మీద పెట్టండి. ఆ గాజులు ఉన్నాయి కదా దాని మీద వేస్తూ ఉండండి. గౌరమ్మ మీద వేస్తూ ఉండండి. వేయండి, బ్రహ్మాండంగా వేయండి. ఆ జాగిరి ముక్క మీరు తీసుకుపోయేదే. భద్రంగా చూసుకోండి. డ్రై క్లీనింగ్ ఇచ్చిన పనికి రాకుండా చూసుకోమాకండి. అర్థమైందా? వేయండి. లక్ష్మీది అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. ఓం ప్రకృతే నమః ఓం వికృతే నమః ఓం నిత్యాయై నమః ఓం సర్వభూతైక ప్రదాయై నమః నిషద్ధాయై నమః నిరోధ్యై నమః ద్రవ్యై నమః పరమాత్మనాయ నమః ఓం వాజే నమః పద్మాలయాయ నమః పద్మాయై నమః విజయై నమః గ్రాహాయై నమః గదాయై నమః గదాయై నమః ధన్యాయ నమః వరణమై నమః లక్ష్మీ నమః నిత్యుష్టాయ నమః ఓం విభావర్యై నమః ఓం నిత్యై నమః నిత్యై నమః నితాయ నమః నిదాయ నమః నివారణ్యై నమః మూలాయ నమః గాంధాయ నమః కామాక్షై నమః గౌరవమవాయ నమః ఓం అనుగ్రహరాయ నమః మధ్యై నమః నభాయ నమః మహిళలభాయ నమః మధురాయ నమః మదాయ నమః దీర్ఘాయ నమః గౌరవనాయన్యై నమః ధర్మజయాయ నమః గురునాయ నమః ఓం లోకమాత్రే నమః మధ్వప్రియాయ నమః మధ్వహస్తాయ నమః మధ్వాగ్యై నమః మధ్వసుందరీ నమః మధ్వమధురాయ నమః మధ్వభే నమః మధ్వనామప్రియాయ నమః ప్రభాయై నమః ఓం రమాయై నమః మధ్వాలాధరాయ నమః దేవ్యై నమః మధ్వన్యై నమః మధ్వగంధయై నమః మధ్వగంధాయ నమః ప్రసన్నాయ నమః మధ్వభావై నమః ఓం ప్రభాయ నమః చంద్రవదనాయ నమః చంద్రాయ నమః చంద్రగోదరీ నమః చంద్రభయాయ నమః ఇంద్రవాయ నమః ఇంద్రశేలాయ నమః లాజనన్యై నమః ముష్యై నమః విహాయ నమః యోగర్యై నమః శక్త్యై నమః ఓం విమలాయ నమః విశ్వజనన్యై నమః దృష్టి నమః దార్శనాజన్యై నమః దివ్యకరణ్యై నమః యాందాయ నమః శుక్లమాల్యాంబరాయ నమః విజయాయ నమః భార్గవై నమః మృగలజాయ నమః ఓం వరారోహాయ నమః యేషుమై నమః వసుంధరాయ నమః మదారాంగాయ నమః రమ్యై నమః హేమమాలిన్యై నమః భరభాన్యకర్యై నమః ఓం విద్యై నమః దృఢగమ్యాయ నమః యోగదాయ నమః ద్రవ్యేశ్వరాందాయ నమః వరలక్ష్మీ నమః మగప్రదాయ నమః యువరాయ నమః రణ్యప్రగారాయ నమః రుద్రజయాయ నమః ఓం జయాయ నమః మంగళాదేవ్యై నమః విష్ణువక్షసలసిదాయ నమః విష్ణుపత్యై నమః ప్రసన్నాభ్యై నమః నారాయణమాధురాయ నమః నారదోమునే నమః దేవ్యై నమః ద్రవద్రవారణ్యై నమః ఓం నవదుర్గాయ నమః మహాకాళీ నమః బ్రహ్మ విష్ణువాదిదాయ నమః దుర్గాజ్ఞానందనాయ నమః భువనేశ్వర్యై నమః బ్రాహ్మ్యై నమః మాహేశ్వర్యై నమః ఓం కౌమార్యై నమః వైష్ణవ్యై నమః వారాహ్యై నమః ఇంద్రాణ్యై నమః మహాకాళ్యై నమః ఓం మహాలక్ష్మీ నమః మహాసరస్వతీ స్వరూపిణి శ్రీలక్ష్మీదేవ్యై నమః ఓం సత్యై నమః దాత్వాయ నమః భవపీఠాయ నమః భవానీ నమః భవాజనీ నమః మార్యాయ నమః దుర్గాయ నమః జయాయ నమః మాత్యాయ నమః దుర్గాద్రాయ నమః ఓం శూలధారిణ్యై నమః ఓం విరాజధారిణ్యై నమః చిత్రాయ నమః జలభండాయ నమః ఓం మహాతపాయ నమః మలగే నమః బుద్ధే నమః ఓం అహంకారాయ నమః చిత్రరూపాయ నమః జటాయ నమః జితే నమః సర్వాంధ్రజ్ఞాయ నమః నిత్యాయ నమః నిత్యానంద సర్వణీయ నమః ఓం నందాయ నమః భావిన్యై నమః ఓం భావ్యాయ నమః భవాయై నమః ఓం భవ్యాయ నమః గదావత్యై నమః యువప్రత్యై నమః ఓం దేవమాత్రే నమః జిందాయ నమః గదారత్నప్రియాయ నమః ద్రవ్యాయ నమః దక్షిణ్యాయ నమః దక్షయజ్ఞవినాశిన్యై నమః వరదాయ నమః వరదాయ నమః ఓం బాడలాయ నమః బాడలావత్యై నమః పట్టాంబర పరిధానాయ నమః గలవంజై రణ్యై నమః మయాయ నమః విక్రమాయ నమః ఓం క్రూరాయ నమః సుందరీ నమః సురసుందరీ నమః వరదుర్గాయ నమః మాతంగై నమః మనోజాయ నమః బ్రాహ్మ్యై నమః మహేశ్వర్యై నమః ఓం ఐంద్రియై నమః గోమార్యై నమః వైష్ణవ్యై నమః చాముండాయ నమః వరాజ్యై నమః లక్ష్మీ నమః ఓం వరుషాకృతే నమః విమలాయ నమః ఉత్కర్షిణ్యై నమః జ్ఞానప్రియాయ నమః నృత్యాయ నమః ఓం వాగ్ప్రదాయ నమః బలాయ నమః బలప్రేమాయ నమః ధర్మవాహనవాహనాయ నమః విశంభ సింహాంధ్రై నమః
ఓం మహిళాసురవర్ధిని నమః మధుకైటవభంద్రై నమః దండమండలాయనే నమః దర్వాసురవినాశనాయ నమః ధర్మదారవసాదిని నమః ఓం ధర్మశాస్త్రమయే నమః విద్యాయ నమః ధర్మాగ్రహారణ్యే నమః వేదయుత్రోత్తాయ నమః వేదాగ్రహారణ్యే నమః కుమార్యే నమః కన్యార్యే నమః ఓం కుమార్యే నమః యువత్యే నమః యత్యే నమః వప్రఘోడాయ నమః రోఢాయ నమః వృద్ధమాత్రే నమః బల ప్రదాయే నమః యుధాయ నమః యాన్నాయ నమః ఓం రత్యే నమః గాంధీ నమః ఓం లక్ష్మీ నమః యాతి నమః స్వతి నమః దయాయ నమః లక్ష్మీ నమః ముఖ్యాయ నమః గిత్తే నమః ఓం భాంగే నమః మాత్రే నమః క్షుధే నమః యోగరాయ నమః మధ్యాయ నమః విష్ణుమాయాయ నమః ఓం మిత్రాయ నమః ధ్యాయాయ నమః కాలగోరిణ్యే నమః ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీలక్ష్మీదేవ్యై నమో నమః. అగరొత్తులు అయిపోయినాయి అమ్మ. రెండు ఇచ్చారుగా, రెండు అయిపోయినాయా? ఇంకో రెండు ఇచ్చారా? గృహానమంగళం తేలాఖ్యం దివిరాక్షామి దేవాయ పరమాత్మనే అదే చేతుల నమోస్తుతే. ఓం నైవేద్యం నమాయ నమః నమవికాశాయ నమః. అందరికి ప్రమిదలు ఇస్తే కర్పూరం వెలిగించుకుంటారు. అందరికి ప్రమిదలు ఇస్తే కర్పూరం వెలిగిస్తారు. బయట పెట్టుకున్నారమ్మా. నైవేద్యం నీళ్ళు జరగదు దాని మీద. ఓం నమాయ నమః నమయాఖ్యాయ నమః నమయాఖ్యాయ నమః. నైట్ అమ్మవారి కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ విజువల్స్ గుడి